అహం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ అహం వల్లే మనకి సగం ప్రాబ్లం అండి. అహానికి 3 రకమైన లక్షణాలు ఉంటాయి. మొదటిది, ప్రతి దాంట్లో, ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో నేను నాది, అదే అహం. దీన్ని భగవద్గీత ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే, అర్జునుడు ఎంత యోధుడండి, మహాబాహో అనేవాళ్ళు. మరి అర్జునుడికి కురుక్షేత్రంలో యుద్ధం చేస్తున్నప్పుడు అంత దుఃఖం ఎందుకు వచ్చింది? మన భగవద్గీత ఫస్ట్ చాప్టర్ విషాద యోగం అందరికీ తెలుసు కదండి. రెండోది సాంఖ్య యోగంలోకి వెళ్తాం మనం. సాంఖ్య యోగం వచ్చేదాకా అర్జునుడు అంతా విషాదంలోనే ఉంటారు. ఆయన ఎందుకు విషాదం? బానే ఉన్నాడు కదా, రాజే కదా. అదేం ఫస్ట్ యుద్ధమా కురుక్షేత్రం? అంతకంటే ముందు ఎన్ని యుద్ధాలు చేసి ఉన్నారు? బానే చేశారు కదా. వెళ్ళి చక్కగా పోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ దానికి ఏడుస్తూ కూర్చున్నాడు అర్జునుడు. ఏడవలేదు, చక్కగా దేవుటి విజయ పతాకం ఊపుకుంటూ వెనక్కి వచ్చాడండి. మరి కురుక్షేత్రం దగ్గర విషాద యోగం ఎందుకు? ఎందుకంటే ఈగోలో చెప్పిన ఫస్ట్ పాయింట్, అవతల పక్కన నా వాళ్ళు ఉన్నారని, నేను నాది